దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రియ రక్షకుడైన క్రీస్తు నామం పేరిట ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనములు. మరి ఈ దిన వాక్యము మనం చూసుకున్నట్లయితే, మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడనై యుందును. నిర్గమకాండం 6వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూసినట్లయితే, మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడనై యుందును అని ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్న దేవుడు ఈ దినాన నీతో కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు వారిని విడిపించడానికి మోషాని పంపించినప్పుడు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. నీవున్న బానిసత్వం నుంచి, నీ పైన నువ్వు మోస్తున్న ఆ భారం నుంచి, ఆ యొక్క ఇబ్బందికరమైన స్థితిలో నుంచి మిమ్మల్ని విడిపించుతాను, నేను మీకు దేవుడనై ఉన్నానని వారితో మాట్లాడుతున్న దేవుడు ఈ దినాన నీతో కూడా మాట్లాడుతూ ఉన్నారు. నీ చుట్టూ ఉన్న ఇబ్బందికరమైన భారమైన పరిస్థితుల నుంచి విడిపించి నీకు దేవుడుగా, నీ తండ్రిగా, నీ తల్లిగా, నీకు తోడుగా ఉండి నీతో ఉంటానని, నీకు దేవుడనై నీకు నీ వెంట ఉంటానని ఈ యొక్క వాగ్దానం ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. నిజమేనండి, ఐగుప్తులో ఎన్నో శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు పడ్డారు ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు. అప్పటికి ఎంతో భారమైన పనులు చేస్తున్నప్పుడు మూలుగుతూ, ఏడుస్తూ, కన్నీరు విడుస్తూ, ఎంతో వేదనకరమైన స్థితిలో ఉన్నప్పుడు మోషే ద్వారా వారిని శ్రమకరమైన మార్గంలో నడిపిస్తూ ఉన్న దేవుడు, వారి అవసరతలన్నీ తీరుస్తున్న దేవుడు, వారికి తోడుగా ఉండి నడిపిస్తున్న దేవుడు ఈ యొక్క దినాన్న ఈ వాక్యం ద్వారా నీతో కూడా మాట్లాడుతూ ఉన్నారు. నీ పరిస్థితుల నుంచి, ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి నీకు విడుదలనిచ్చి నీకు తోడుగా ఉండి నీ దేవుడినై నీతో ఉంటానని ఈ వాక్యము ద్వారా, వాగ్దానం ద్వారా ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన మొయ్యలేని భారము, ఆ బరువు నీ మీద మోపబడి ఉన్నదేమో, దాని క్రింద నుంచి నీకు విడుదలనిస్తానని ఆ ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడిన దేవుడు ఈ దినాన నీతో కూడా మాట్లాడుతూ ఉన్నారు. నీలో ఉన్న భారము, ఆ బరువు, ఆ భయంకరమైన స్థితి నుంచి నీకు విడుదలనిచ్చి తన బాహువు చేత నిన్ను కాపాడుతానని, నిన్ను రక్షిస్తానని ఈ ఒక వాక్యం ద్వారా ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు. నీకు దేవుడినై ఉండి ఇశ్రాయేలు ప్రజలకు ఏ విధంగా అయితే ముందుండి నడిపించారో ఆ విధంగానే నీ ముందు ఆయన ఉండి నిన్ను వెనక నడిపిస్తూ, మరి నీ పరిస్థితుల నుంచి, నీ భయంకరమైన స్థితిలో నుంచి నీకు తీర్పు తీర్చి మేలుకరమైన జీవితాన్ని దయచేస్తానని ఈ యొక్క లేఖనాల ద్వారా ప్రభువు మాట్లాడుతున్నారు. ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన ప్రజలుగా మనల్ని చేర్చుకుంటారని, మనకు దేవుడై ఉంటానని ఈ దినము మనతో కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఆయన మాటకు లోబడి, ఆయన మాటకు విధేయత చూపి, ఆయన మార్గంలో నడిచిన ప్రతి వారికి జయకరంగా ముందుకు నడిపిస్తానని ఈ వాక్యము ద్వారా ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ కొద్ది మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. విన్న వారందరికీ దీవెనకరంగా, మేలుకరంగా నింపబడును గాక. క్షేమకరమైన మార్గంలో నడిపించబడునుగాక. ఆమేన్. వందనాలు.